వచ్చి ఎకనామీ చూసుకుందాము. ఎకనామీ కరెంట్ అఫైర్స్ చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ యాజ్ ఎ ఫ్రంట్ రన్నర్ ఆఫ్ గోర్ చూసుకుందాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైజింగ్ నార్త్ ఈస్ట్ సమిట్ 2025 ఒకటి ఇనాగ్రేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. ఇది ఏంటంటే ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియాస్ స్ట్రాటజిక్ లొకేషన్. నార్త్ ఈస్ట్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఒక విజన్ ఆఫ్ ఈస్ట్ కూడా ఇచ్చాడు. ఒక విజన్ ఆఫ్ గ్యావ్ ద విజన్ ఆఫ్ ఈస్ట్. ఈస్ట్ అంటే ఏమని ఇచ్చాడంటే ఎంపవర్, ఈస్ట్ ఫుల్ ఫామ్ ఎంపవర్ యాక్ట్ STRENGTH స్ట్రెంగ్తన్ ట్రాన్స్ఫార్మ్. ఇది ఇచ్చాడు అన్నట్టు. ఇది విజన్ ఆఫ్ ఈస్ట్, ఎంపవర్ యాక్ట్ టు స్ట్రెంగ్తన్ ట్రాన్స్ఫార్మ్. ప్రైమ్ మినిస్టర్ వైల్ డిస్క్రైబింగ్ ద రీజన్స్ 8 states యాజ్ అష్టలక్ష్మిస్ అన్నాడు. 8 forms ఆఫ్ గాడెస్ అష్టలక్ష్మి. బయో ఎకనామీ, బ్యాంబూ, టీ ప్రొడక్షన్, పెట్రోలియం, స్పోర్ట్స్ అండ్ ఎకోటూరిజం ఇవి ఫోకస్ చేయాలని చెప్పారు అన్నట్టు. ఇవి ఎమర్జింగ్ హబ్ కదా. కీ హైలైట్స్ ఆఫ్ ఫోకస్ సెక్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ ఏంటి రైజింగ్ నార్త్ ఈస్ట్ సమిట్లో అంటే టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్. నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇది ఒక హబ్ అన్నట్టు సస్టైనబుల్ టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్కి. ఫీచర్స్ ఆసామ్స్ GI ట్యాగ్డ్ ముగా సిల్క్. ఆసాం యొక్క GI ట్యాగ్డ్ ముగా సిల్క్. ఇంకా నాగాల్యాండ్ ఒక షాల్వాస్, షాల్వాలు, షవల్స్. త్రిపుర ఒక బాంబో క్రాఫ్ట్స్. ఇవన్నీ ఇది ఒక డామినెంట్ రోల్ అంటే హ్యాండ్లూమ్ సెక్టర్లో నార్త్ ఈస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 92.90 శాల్వాస్ వస్తాయి అన్నట్టు నార్త్ ఈస్ట్ సెక్టర్ని. 92.90% శాల్వాస్. మెఖీలా, చాదర్స్, స్టూల్స్ అండ్ స్క్రావ్స్. 78.50% ట్రెడిషనల్ గార్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి వస్తాయి. 53% ఆఫ్ లూమ్స్ అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ వీవర్స్ ఇన్ ద కంట్రీ నార్త్ ఈస్ట్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. 53% లూమ్స్, ఇంకా 50% వీవర్స్ కూడా అందరు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు నార్త్ ఈస్ట్కి. రెన్యూవబుల్ ఎనర్జీ చూసుకుంటే 60 GW ఆఫ్ ఎక్స్ప్లోయిటేబుల్ కన్వెన్షనల్ హైడ్రో పవర్ పొటెన్షియల్ ఉంది. బట్ హైడ్రో పవర్ పొటెన్షియల్ ఎంత నార్త్ ఈస్ట్లో 60 GW ఉంది. 45% ఆఫ్ ఇండియాస్ టోటల్ అన్నట్టు ఇది. విత్ మేజర్ రిజర్వ్స్ ఎక్కువ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, సిక్కింలో ఉంది, ఆసాంలో ఉంది ఎక్కువ. IT అండ్ ITES ర్యాపిడ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ 100-acre IT పార్క్ ఆసాంలో. STPI కాంప్లెక్స్ ఒకటి కట్టారు అగర్తలలో. అండ్ రీజన్స్ ఫస్ట్ IT సెజ్ ఉంది విత్ ఎన్ ఇన్నోవేషన్ హబ్ ఇనాగ్రేటెడ్ ఎట్ ఇంపాల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ చూసుకుంటే 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్లో 70 కిలోమీటర్ నేషనల్ హైవే కట్టారు. దోలా సాదియా బ్రిడ్జ్, బోగీబీల్ ఇవన్నీ ఆసాం అరుణాచల్ కనెక్టివిటీని పెంచుతాయి. ఎయిర్ కనెక్టివిటీ అనేది పెంచారు. 17 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ముందు 9 ఉన్నాయి, ఇప్పుడు 17 ఎయిర్పోర్ట్స్ ఉన్నవి. జోగిజ్ హోపా IWT టర్మినల్. ఆసాం అనేది స్ట్రాటజీ లింక్ టు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ టు బూస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యాక్సెస్. ఇది జోగి హోపా IWT ఇన్లాండ్ IWT టర్మినల్ ఆసాంలో. హోపా HOP జోగి హోపా అనేది మల్టీ మోడల్ MMLPకి ఇది ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్కి దగ్గరగా ఉంది, లింక్ ఉంది ఇది అన్నట్టు. నెక్స్ట్ టూరిజం హాస్పిటల్ చూస్తే 2 UNESCO సైట్స్ ఉన్నాయి. కాజీరంగా, మానస ఉంది. 30+ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. యునెస్కో వేవి కాజీరంగా ఇంకా మానస్ ఉన్నవి. 30+ వైల్డ్ లైఫ్ శాంచురీస్, డైవర్స్ ల్యాండ్స్కేప్. సిక్కిం, మేఘాలయాలలో సస్టైనబుల్ టూరిజం ఉంది. స్వదేశ్ దర్శన్ అండ్ ప్రసాద్ స్కీమ్స్ అవి అందులో లీడ్ అవుతుంది అన్నట్టు. ప్రసాద్ స్కీమ్స్ ఏవైతే స్వదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తాయి. ఎడ్యుకేషన్లో చూసుకుంటే మిజోరంలో 91% ఉంది, త్రిపురలో 87, నాగాలాండ్లో 80. 40% పీపుల్ 25 కింద ఉన్నారు. ఇది ఇన్నోవేషన్కి, ఎంటర్ప్రినర్షిప్కి బాగా యూజ్ అవుతుంది. హెల్త్లో చూసుకుంటే ఫైటో ఫార్మాసిటికల్స్, ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇక్కడ బాగా డెవలప్ చేయొచ్చు. PPP మోడల్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ చైన్స్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఇన్ అర్బన్ హబ్స్ లైక్ గువాహటి, ఇంపాల్, ఐజ్వాల్.
is gradually transforming the healthcare system. Rich biodiversity, agriculture చూసుకుంటే climate support to organic and high value crops, Assam tea, Johar rice, కచ్చాయ్ లెమన్, కివి, పైనాపిల్ ఇవన్నీ హై వాల్యూ క్రాప్స్ అన్నట్టు. దెర్ ఆర్ ఓవర్ 70% పాపులేషన్ అగ్రికల్చర్లో, మోస్ట్లీ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్. ఇండిజినియస్ స్పోర్ట్స్ ఆర్చరీ, తాంగ్టా, పోలో డెవలప్ చేయొచ్చు. మణిపూర్, మిజోరాం, ఆసాం అనేది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ని ఇచ్చింది ఫుట్బాల్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్లో. ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం ఉంది ఆసాంలో. కుమన్ లంపాక్ మణిపూర్ అనేది హబ్స్, అందులో స్పోర్ట్స్కి బాగుంది అన్నట్టు. పొటెన్షియల్ ఏంటి టు బికమ్ ఫ్రంట్ రన్నర్ ఆఫ్ గ్రోత్ అంటే జియో స్ట్రాటజిక్ అన్నట్టు. ఇది ఒక గేట్వే ఉంటుంది సౌత్ ఈస్ట్ ఏషియాకు, విత్ ఈచ్ స్టేట్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ బార్డర్. ఈ రీజన్ అనేది సిగ్నిఫికెంట్ స్టేక్ ఉంటుంది మన కంట్రీస్లో యాక్టిస్ట్ పాలసీలో, విచ్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ టైస్ చేసుకోవాలి సౌత్ ఈస్ట్తోన. ఎనర్జీ, న్యాచురల్ రిసోర్సెస్, కోల్ కానీ, యూరేనియం కానీ, ఆయిల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, హైడ్రో పవర్ కానీ చాలా పొటెన్షియల్ ఉంది అన్నట్టు. ఇక్కడ ఎనర్జీ హబ్గా ఉండొచ్చు. కల్చరల్ హెరిటేజ్ కూడా చాలా యూనిక్ అండ్ ఎథనిక్ కమిటీస్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. సో టూరిజం, హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్వెస్ట్మెంట్లు పెంచవచ్చు మనం. లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఇక్కడ లేబర్ కాస్ట్ తక్కువ ఉంది వేరే పార్ట్స్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే. గ్రీన్ హబ్, ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఉన్నాయి, బయోడైవర్సిటీ బాగుంది. సో ఇది ఎక్కువ టూరిజంకి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి బాగుంటుంది. మరి ఛాలెంజెస్ ఏమున్నాయి నార్త్ ఈస్ట్ రీజియన్లో అంటే కనెక్టివిటీ తక్కువ ఉంది. ఎందుకు? ఓన్లీ కనెక్టివిటీ మెయిన్ ల్యాండ్కి ఏంటంటే నారో సిలిగురి కారిడార్, దీన్ని చికెన్ నెక్ అంటారు. ఇది నార్త్ ఈస్ట్ రీజియన్ని ఇండియా నుంచి సపరేట్ చేస్తుంది, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి సపరేట్ చేస్తుంది. ఇది కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది లాజిస్టిక్స్ని. ఇన్సర్జెన్సీ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అన్నట్టు. ఆటోనమీ ఇవ్వాలి, ట్రైబల్ రైట్స్కి ఇవ్వాలి అని చెప్పి. ఎగ్జాంపుల్ చూసుకుంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్, ఇసాక్ మువియా డిమాండ్ ఏం చేస్తా అంటే గ్రేటర్ నాగాలిం పెట్టాలి. కుకీమేటి క్లాషెస్ ఉన్నాయి మణిపూర్లో, గ్రేటర్ నాగాలిం చేయాలి అని చెప్పి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ ఇసాక్ ముయివా డిమాండ్ చేస్తుంది. నార్కో టెర్రరిజం అన్నట్టు. నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుంది కదా, గోల్డెన్ ట్రయాంగిల్ ఏదంటే మయన్మార్, లావోస్, థైలాండ్. ఇది గోల్డెన్ ట్రయాంగిల్కి దగ్గర ఉండడం వల్ల ఇది ఒక క్రీ రూట్ అవుతుంది. హెరాయిన్ కానీ, సింథటిక్ డ్రగ్స్ కానీ, ఇంకా సింథటిక్ డ్రగ్స్, పోరస్ బార్డర్ వల్ల మెయింటెనెన్స్ తక్కువ ఉన్న బార్డర్లో మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఉంది. సుప్రీంకోర్టు ప్రకారం ఏందైతే అంటే ఎన్హెచ్ఆర్సీ ఇవన్నీ ఏం కన్సర్న్ చేశాయంటే అక్కడ అకౌంటబిలిటీ లేదు. అప్సా చట్టం ఉంటుంది అక్కడ కొంచెం. అప్సా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అప్సాస్ ఎక్కువ నాగాలాండ్లో, మణిపూర్లో ఎక్కువ రోజులు పెట్టారు. దానివల్ల హ్యూమన్ రైట్ వైలేషన్ జరిగినాయి, సపరేటిస్ట్ సెంటిమెంట్స్ని పెరుగుతున్నాయి అని అట్లా అన్నట్టు. ఎన్విరాన్మెంటల్ వల్నరబిలిటీస్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, ఎర్త్ క్వేక్స్ ఎక్కువ ఉంటాయి. యాన్యువల్ బ్రహ్మపుత్ర ఫ్లడ్స్ అనేటివి ఆసాంలో చాలామందిని డిస్ప్లేస్ చేస్తుంది, క్రాప్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుందంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ని డెవలప్ చేయడానికి చూద్దాం. నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి పెట్టింది. ఇది డెవలపింగ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై కానీ, పవర్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇది ర్యాపిడ్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ బై ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద స్టేట్. ఇంకోటి ఏంటంటే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. Certified organic production in a value chain mode to link growers with consumers and to support development of entire value chain. Peace and security initiatives, NLFT and ATTF Peace Agreement 2024, Adivasi Assam Peace Accord 2022, DNLA Peace Agreement 2023, ULFA Peace Accord 2023. International చూసుకుంటే రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఐఎంటీ, ఇండియన్ మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే. ఇంటర్నేషనల్గా రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏంటంటే కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఐఎంటీ, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, బీబీఐఎం మోటార్ వెహికల్ అగ్రిమెంట్, మెకాంగ్ గంగా కోఆపరేషన్ యాక్ట్ ఈస్ట్ ఫోరం. ఇది 2017లో ఇండియా, జపాన్ పెట్టేవి. కనెక్టివిటీ నార్త్ ఈస్ట్ రీజియన్కి బిట్వీన్ దిస్ అండ్ రీజియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి పెంచడానికి సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్.
ఇది బంగ్లాదేశ్ని, భూటాన్ని, ఇండియాని, మాల్దీవ్స్ని, మయన్మార్ని, నేపాల్ని, శ్రీలంకకు ఒక ప్రాజెక్ట్ బేస్డ్ పార్ట్నర్షిప్ చేస్తుంది రీజనల్ ప్రాస్పెరిటీ పెంచడానికి. సో SEC సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ యాక్టిస్ట్ ఫోరం జపాన్కి, ఇండియాకు మధ్యలో ఉన్నది. ఇది అన్నట్టు IMT పెట్టాలనుకుంటారు ఇండియా, మయన్మార్, థైలాండ్కి IMT హైవే ఇది అన్నట్టు. ఇంకా వే ఫార్వర్డ్గా ఏముంటుందంటే డైవర్స్ యాక్సెస్ రూట్స్ని పెంచాలి. హిల్లీ మహేంద్రగంజ్ ట్రాన్స్నేషనల్ కారిడార్. ఈ ప్రపోజ్డ్ కారిడార్ వుడ్ కనెక్ట్ ఏం చేస్తుందంటే హిల్లీ అనేది ఒక వెస్ట్ బెంగాల్ అండ్ మహేంద్రగంజ్ మేఘాలయ త్రూ బంగ్లాదేశ్ బైపాసింగ్ ద సిలిగురి రూట్. ఇన్సర్జెన్సీని తగ్గియాలి. త్రిపుర సక్సెస్ అయింది పీస్ అచీవ్ చేయడంలో. రిహాబిలిటేషన్ ఎఫర్ట్స్ వల్ల లోకల్ గవర్నెన్స్ మెకానిజమ్స్ ఆఫర్స్ వాల్యూ లెసన్స్ ఫర్ నాగాలాండ్ అండ్ మణిపూర్ నాగాలాండ్లో ఉంది. బ్రూ ట్రైబల్స్ హూ వర్ ఎఫెక్టెడ్ బై ద ఎథనిక్ వైలెన్స్ ఇన్ మిజోరం in the late 1990s and 2009 have been rehabilitated in Tripura. Address illegal immigration and border security. Measures surveillance పెంచాలి. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజ్, నైట్ విజన్ డివైసెస్, UAC, CCTV, PTZ కెమెరాస్, IR సెన్సర్స్, కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ నార్త్ ఈస్ట్ పెంచాలి ఇండియాతోన. డిస్క్రిమినేషన్ని అవన్నీ రేషియల్ అటాక్స్ని తగ్గియాలి అన్నట్టు. ఎగ్జాంపుల్ బెజ్ బరువా కమిటీ అన్నట్టు.